రైట్ ఇక సుప్రీంకోర్టు ఎస్ఎల్పీని కొట్టేసిన నేపథ్యంలో ఇకపై తెలంగాణకి 42% రిజర్వేషన్లు ఉండకపోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. ఇకపై పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా కార్యాచరణ తీసుకుంటుందనే దానిపైన మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వానికి ఇదొక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు అయితే తిరస్కరించినట్లుగా తెలుస్తోంది, కొట్టేసినట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి కోటాని అమలు చేయవద్దు అని చెప్పి స్పెషల్ లీవ్ పిటిషన్ ని కొట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఇకపై బీసీలకు 42% రిజర్వేషన్లు అనేవి ఉండకపోవచ్చు అని స్పష్టమవుతోంది. పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ సర్కార్ దీనికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా తీసుకుంటారు అనే దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పైన గప్పటి ఆశలు పెట్టుకుంది. కానీ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పాత రిజర్వేషన్లు ఉందో ఆ పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికల్లోకి వెళ్ళాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది, తిరస్కరించింది. హైకోర్టులో ఏ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగానే ముందుకెళ్లాలనేది కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అందులో భాగంగానే అయితే 50% రిజర్వేషన్లు దాటకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు లోబడే ఇప్పుడు కూడా తీర్పిచ్చింది. 50%కి లోబడే ఇప్పటికీ ఎన్నికలు పెట్టుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలు. హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారమే ముందుకెళ్ళాలి, పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలు పెట్టుకోవాలనేది కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద షాక్ వార్త అని చెప్పుకోవచ్చు, పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము మొత్తం వాదనలు సుప్రీంకోర్టులో వినిపించాలి, సుప్రీంకోర్టులో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినామని చెప్పుకోవాలి, అదేవిధంగా త్రిబల్ టెస్ట్ చేశామని చెప్పుకోవాలి, అంతేకాకుండా పారదర్శకంగా చేశాము, అదేవిధంగా మొత్తం ఎక్కడికక్కడ కులగణన చేశాము, అదే ఎంపరికల్ డేటా ఉందనేది కూడా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించాలనుకున్నది. కానీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్నే కొట్టివేసింది, తిరస్కరించింది. హైకోర్టులో ఏ తీర్పు ఇచ్చిందో దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో ఇదంతా కూడా ఊహించని ఘటననే తెలంగాణ ప్రభుత్వానికి ఎదురైందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే హైకోర్టులో కూడా ఒక స్పష్టత ఇచ్చింది. హైకోర్టు కూడా 50% లోబడే రిజర్వేషన్లతో ఎన్నికలు పెట్టుకోవాలి, మేము కేవలం ఈ యొక్క 42% సంబంధించినటువంటి రిజర్వేషన్లపైనే స్టే ఇచ్చాను తప్ప ఎన్నికలు నిర్వహించకూడదనేది కూడా ఎక్కడా స్టే ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, కానీ 50% లోబడే ఎన్నికలు పెట్టుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లు అంతే ఉంటాయి అనేది కూడా హైకోర్టు తీర్పిచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు ఇవ్వడంతో ఇక వీళ్ళు ఎంపరికల్ డేటా తీశామని చెప్పినా, ట్రిపుల్ టెస్ట్ చేశామని చెప్పినా, ఇది అదేవిధంగా కులగణన చేశామని చెప్పినా, డెడికేషన్ కమిషన్ వేసినామని చెప్పినా కానీ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కిందనే అయిపోతాయి. 42% ప్రభుత్వం జీవో తీసింది, ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కిందకి అయిపోతుంది. కానీ రాష్ట్రపతి ఆమోదం పొందలేదు బిల్లుకు, అదేవిధంగా గవర్నర్ ఆమోదం పొందలే, కాబట్టి ఇది చట్టం కాదు అనేది కూడా సుప్రీంకోర్టు కూడా అర్థం చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు. అదేవిధంగా హైకోర్టు కూడా అదేవిధంగా అర్థం చేసుకుంది. ఇప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియ మారాలి, రిజర్వేషన్కు సంబంధించినటువంటి కట్-ఆఫ్ 50% పైన ఉండాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొందాలి, షెడ్యూల్ 9లో పెట్టియాలి, అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం పొందాలి. ఇవన్నీ జరుగుతానే అది ఒక చట్టరూపం దాల్స్తుంది. కానీ ఇప్పుడు ఇదంతా కూడా జరిగే ప్రక్రియ అయితే కనబడతలేదు. పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపైన చర్చ జరగదు, పార్లమెంట్లో 2/3 మెజార్టీ రాదు, ఇది విడిగిపోతుంది. అసలు దీని మీద డిస్కషన్ కూడా కేంద్ర ప్రభుత్వం చేయదు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక స్థానిక సంస్థలు మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది, పార్టీ పరంగా 42% ఇచ్చి ముందుకెళ్తుందా, కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తుందా, లేకపోతే హైకోర్టులో ఇంకా పిటిషన్ తరపున పిటిషన్ వేసి ఇప్పుడు హైకోర్టులో కూడా 2 వారాల పాటు 4 వారాల పాటు గ్యాప్ ఇచ్చారు. కాబట్టి 4 వారాల తర్వాత ప్రభుత్వం తరపున తన వాదనలు వినిపించాలనుకుంటుందా, అసలు కాసేపట్లో క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు 3 గంటలకు మధ్యాహ్నం క్యాబినెట్ సమావేశం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన కూడా ఏం చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలా లేకపోతే హైకోర్టులోనే న్యాయ పోరాటం చేయాలా అనేది కూడా ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. సిరి
అయితే రాజిరెడ్డి, మా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, మేము చేసుకుంటాము, పోరాడతాము అని చెప్పి ఇప్పుడేమో కొట్టేసినట్టుగా తెలుస్తుంది సుప్రీంకోర్టు. మరి రేవంత్ సర్కారు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి, దీనిపైన ఒక క్లారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? అయితే ప్లాన్ బిలో భాగంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటుంది. పార్టీ పరంగానైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అయితే పార్టీ పరంగా కూడా ఈ సాధ్యాసాధ్యాలను కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని చూస్తుంది. ఎందుకంటే గతంలో జనరల్ రిజర్వేషన్ అయి ఉండి మళ్ళీ కూడా ఇప్పుడు జనరల్ రిజర్వేషన్ అయితే బీసీకి ఇస్తే గతంలో పోటీ చేసినటువంటి నాయకుడు కానీ అదేవిధంగా జనరల్కి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఒత్తిడి ఉండదా అనేది కూడా ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. 42% కూడా పార్టీ పరంగా ఇస్తే ఆ జనరల్ సీట్లో 42 మిగతా 25% పోని ఇంకా 17% ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది బీసీలకు. ఆ 17% ఇస్తే మరి జనరల్ కోటా వచ్చినటువంటి వాళ్ళు కూడా నాయకులు వాళ్ళు అభ్యంతరం చెప్పారా అనేది కూడా ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ఇప్పుడు హైకోర్టులో కూడా మీరు 4 వారాల తర్వాత మళ్ళా కౌంటర్ దాఖలు చేయాలనేది కూడా ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో మరి ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేసేసి ఆ వాదనలు వినిపించే అవకాశాలు అయితే ఇంకొకటి కూడా ఉంది. అయితే ఈ రెండు పరిణామాలను బేరీజు వేసుకుంటుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. న్యాయ పోరాటం చేద్దాం, హైకోర్టులో 4 వారాల గడువు విధించింది, కౌంటర్ దాఖలు చేయాలనే ప్రభుత్వానికి చెప్పింది కాబట్టి 4 వారాలు వేచి చూసి కౌంటర్ దాఖలు చేసేసి ఆ తర్వాత పిటిషన్ తరపు వాళ్ళకు కూడా మరో 2 వారాలు అంటే 6 వారాలు మొత్తం ఓవరాల్గా 6 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. ఈ యొక్క నేపథ్యంలో 6 వారాల తర్వాత వాదన వినిపించి ఇక్కడ మరి 42% పైన మళ్ళీ హైకోర్టులో పోరాడాలని చూస్తుందా, లేకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తుందా, పార్టీ పరంగా ఇస్తే ఎంతవరకు సాధ్యం? మరోవైపు ఏమో బీసీలంతా కూడా ఐక్యత అవుతున్నారు. ఈ నెల 18వ తేదీన పెద్ద ఎత్తున మొత్తం బంద్ నిర్వహిస్తూ ఉన్నారు, తెలంగాణ బంద్కు పిలిపించారు. ఈ యొక్క నేపథ్యంలో మరి క్యాబినెట్లో ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే రాజిరెడ్డి, మనకు తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చినప్పుడే బీసీ సంఘాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నిరసనలు అయితే తెలిపాయి. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకంగా